అందరికీ వందనములు, దేవుని నామమున స్తోత్రములు. మన ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా ప్రేమ వందనములు. నేటి మన ధ్యానాంశము యేసు జక్కయ్యను ఎదుర్కొనుట. యేసు జక్కయ్యను ఎదుర్కొనుట. లూకాసు వార్త 19వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన్ను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ను చేర్చుకొనెను. ఈ లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనకి యేసు ప్రభు జక్కయ్యను ఎదుర్కోవడం అనేది ఉంటుంది. అసలు ఎలా యేసు ప్రభు జక్కయ్యను ఎదుర్కొన్నారో చూద్దామండి. యేసు ఎవరో అని చూడగోరాడు ఫస్ట్. జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరాడు ఫస్ట్. ఎప్పుడైతే యేసు ఎవరో అని చూడగోరారో దానికోసం ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. తాను పొట్టివాడై ఉండటం వలన యేసు కనిపించడనే ఉద్దేశంతో ఒక మేడి చెట్టు ఎక్కి మేడి చెట్టు మీద కూర్చున్నాడు. అప్పుడు యేసయ్య ఆయన హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు కాబట్టి యేసయ్యకు ఈ జక్కయ్య పొట్టివాడైనందువలన చెట్టు ఎక్కి తనను చూడటానికి ఆశపడుతున్నాడని ఎప్పుడైతే దేవుడు తెలుసుకున్నాడో జక్కయ్య త్వరగా దిగిరమ్ము అని తనని చేర్చుకుంటే నేను నీ ఇంట బస్ చేయవలసింది ఈరోజు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఈ పొట్టి జక్కయ్య సంతోషంతో యేసుని చేర్చుకున్నాడు. ఒకటి, యేసు ఎవరో అని ఎదురు చూశాడు. 2, యేసుని చేరుకోవడానికి ఒక మార్గం మేడి చెట్టు ఎంచుకున్నాడు. యేసు తన దగ్గరకు వచ్చినప్పుడు సంతోషంతో యేసు ప్రభుని చేర్చుకున్నాడు. ఇదిగో యేసు ప్రభుని తన ఇంట్లోకి చేర్చుకొని యేసు ప్రభు అతనికి ఏమీ చెప్పలేదు, కానీ అతనిలో మారు మనసు అనేది ఏర్పడింది. మారు మనసు ఏర్పడి ఏమంటున్నాడంటే 4వది, ఇదిగో ప్రభు, నా ఆస్తిలో సగభాగం బీదలకు ఇస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఇది మారు మనసు. మారు మనసు అంటే మనం ప్రభువుని ఎరగక ముందు ఉన్న పాత జీవితంలో పాత అలవాట్లను మర్చిపోయి కొత్త జీవితాన్ని జీవించడాన్నే మారు మనసు అంటాం. ఆ మారు మనసు అనేది ఈ జక్కయ్యకి వచ్చింది. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి అన్నది ఎప్పుడైతే ఈ ఇట్లా మారు మనసు పొంది ప్రభువారికి చెప్పాడో, ఇప్పుడు ప్రభువారు ఏం చెప్పారంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పి అన్నాడు. ఎవరైతే సత్యములోకి వెళ్ళడానికి, సత్యం నేర్చుకోవడానికి సుముఖంగా ఉంటారో వారందరూ అబ్రహాం కుమార్ సంతానమేనండి. ఎవరైతే సత్యమును నేర్చుకోవడానికి సుముఖంగా ఉంటారో వారందరూ అబ్రహాం సంతానమే. ఇతను అబ్రహాం సంతానమని దేవుడు మాట్లాడటం జరిగింది. ఇక్కడ మనం కూడా యేసు ఎవరో అని కోరినట్లయితే దానికోసం ఒక మార్గం ఎన్నుకొని మనం ఒక చర్చికి వెళ్ళడము, ఆ చర్చికి వెళ్ళిన తర్వాత దేవుని సంతోషంగా చేర్చుకోవడము, తర్వాత మారు మనసు పొందడము, మారు మనసు పొందిన తర్వాత మన ఇంటికి రక్షణ అనేది వస్తుంది. ఇలా యేసు ప్రభు వారు రక్షణ ఈ యొక్క పొట్టి జక్కయ్య వలన మనకేం అర్థమవుతుందంటే, మనం కూడా యేసు ప్రభు వారిని చూడాలనే ఆశను కలిగి ఉండాలి అని తెలుస్తుంది. తర్వాత యేసు నశించిన దాన్ని వెతికి రక్షించడం కోసం వచ్చాడు కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు జక్కయ్య ఇంటికి వెళ్తుంటే మనుషులందరూ ఏంటి పాపి అయిన జక్కయ్య దగ్గరికి వెళ్తున్నాడు యేసు ప్రభు అని మనుషులు అనుకోవడం యేసయ్య గుర్తిరిగి ఉన్నాడు. కాబట్టి ఏమన్నారంటే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని యేసయ్య మాట్లాడారు. కాబట్టి యేసయ్య నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు కాబట్టి జక్కయ్యని ఎదుర్కొన్నాడు. జక్కయ్య యొక్క అంతర్గత ఆలోచనలన్నీ కూడా యేసయ్యకి తెలుసు. అంతరంగాలను ఎరిగిన దేవుడు కాబట్టి, హృదయాలోచనలు ఎరిగిన దేవుడు కాబట్టి ఆ యొక్క జక్కయ్య యొక్క ఆశను గుర్తిరిగి ఆ జక్కయ్యను ఎదుర్కోవడం దేవుడు జరిగింది. తర్వాత అలాగే ఇంకా బైబిల్ గ్రంథంలో ఎవరిని ఎదుర్కొన్నారు? నతనయేలు అనే వ్యక్తిని కూడా యేసయ్య ఎదుర్కొన్నాడు. నతనయేలు కూడా అంజూరపు చెట్టు కింద కూర్చొని ఉంటాడు. అప్పుడు అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడు యేసయ్య, నేను నిన్ను చూచాను, ఫిలిప్పు నీ దగ్గరికి రాకముందే నేను నిన్ను చూచాను నతనయేలు అని నతనయేలుతో చెప్పాడు. తర్వాత యేసు మనుషుల అంతరంగం ఎరిగినవాడు. అది దైవ ప్రేమ. జక్కయ్యను పాపి అయిన జక్కయ్యను చేర్చుకోవడం అనేది దైవ ప్రేమ అని మనకు తెలుస్తున్నదండి. జక్కయ్యలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే సత్యానికి సుముఖంగా ఉన్నాడు. సత్యంలో చేర్చుకోవడానికి సుముఖంగా ఉన్నాడు. కాబట్టి యేసయ్య జక్కయ్యని
ఎదుర్కొన్నాడు. ఎవరైతే యేసయ్యను చేర్చుకోవడానికి, సత్యంలోకి నడవడానికి సుముఖంగా ఉంటారో వారందరి దగ్గరికి యేసయ్య వస్తున్నాడండి. ఈ క్షణమే వస్తున్నాడు నీ దగ్గరికి, నా దగ్గరికి యేసయ్య వస్తున్నాడు. యేసయ్యను ఆహ్వానించాలి. పొట్టి జక్కయ్యలాగా యేసు ఎవరో అని చూడగోరాలి. తర్వాత దానికోసం ఒక మార్గం ఎలా మేడి చెట్టు ఎక్కడం మనం కూడా ఒక మార్గాన్ని ఎంచుకోవాలి. తర్వాత సంతోషంగా యేసయ్యను మన ఇంట్లోకి చేర్చుకోవాలి, మన హృదయంలోకి చేర్చుకోవాలి. ఇంకా ఎవరిని యేసయ్య దర్శించాడు? ఇక్కడ యెరికో పట్టణ మార్గంలో వెళుతూ పొట్టి జక్కయ్యను కలిశాడు, నతనయేలుని కలిశాడు. తర్వాత సమరయ మార్గంలో వెళుతూ సమరయ స్త్రీని కూడా దేవుడు దర్శించాడు. సమరయ స్త్రీని కూడా యేసయ్య దర్శించాడు. ఎందుకంటే ఆయన హృదయ రహస్యం ఎరిగిన దేవుడు కాబట్టి ఆమెను దర్శించాడు. ఆమె మంచినీళ్ళు ఈ సమరయ బావి దగ్గర మంచినీళ్ళు తోడుకుంటూ ఉన్న ఆమెను దేవుడు దాహంకి ఇవ్వమని అడుగుతాడు. ఆమె సమరైన స్త్రీనైన నన్ను ఎలా నువ్వు యూదుడివైన నీవు మంచినీళ్ళు అడుగుతున్నావని ఆమె అన్నప్పుడు, నిన్ను మంచినీళ్ళు దాహం అడుగుతున్న వాడు ఎవరో తెలిసి ఉంటున్న వాట్లు మాట్లాడవు అంటే నేను నిత్యజీవ జలాలు నీకు ఇస్తానన్నప్పుడు, ఆ నిత్యజీవ జలాలు నాకు అనుగ్రహించి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి నీళ్ళు తోడుకోకుండా అంటది. అయితే నీ భర్తను తీసుకొని రమ్మా అంటాడు. నాకు భర్త లేడు అంటది. నువ్వు నిజమే చెప్పితివి, కానీ నీకు 5 భర్తలు ఉన్నారు అని యేసయ్య ఆమె యొక్క అంతర్యాన్ని మొత్తం కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఆమె నా యొక్క ప్రవర్తన మొత్తం నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు నిజంగా మెస్సయ్యవే, నువ్వు ప్రవక్తవి, మెస్సయ్యవి నువ్వే అని చెప్పేసి ఆమె ఆ కొండ అక్కడ పడేసి, ఆ కొండ పడేయటం అంటే ఆమె పాపాన్ని విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి అందరినీ తీసుకొని వచ్చింది యేసయ్య దగ్గరికి. మెస్సయ్యని చూశాను నేను, రండి అని చెప్పి ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తే వాళ్ళందరూ యేసయ్య మాటలు విని అందరూ కూడా రక్షణ పొందడం జరిగింది. కాబట్టి ఈ రీతిగా దేవుడు యేసయ్య జక్కయ్యను ఎదుర్కొనడం జరిగింది. ఎవరైతే నశించిపోతున్నారో వాళ్ళని రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చి ఉన్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసయ్య లోకానికి వచ్చి ఉన్నాడు. మనం కూడా పొట్టి జక్కయ్యలాగా యేసు ఎవరో ఆయన చూడగోరాలనే ఆశను కలిగి ఉండాలండి. ఆత్మల దాహాన్ని కలిగి ఉండాలి. మేడి చెట్టు ఎక్కినట్లు మనం కూడా సువార్తను ప్రకటించాలి. జక్కయ్యను సంతోషంగా యేసుని చేర్చుకున్నట్లు మనం కూడా సంతోషంగా యేసయ్యని చేర్చుకోవాలి. కాబట్టి ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదములకు స్తోత్రములు నాయన. ఇప్పుడు మధ్యాహ్న కాల సమయంలో మీరు వినిపించిన వాక్యంకై వందనములు, స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ వాక్యమును ప్రభా మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. మీరు అక్కడ వరకు ప్రభా మేము ఎత్తబడి బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.